నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్ సబ్జెక్ట్లో మనం షార్ట్ ఆన్సర్స్ అన్నవి డిస్కస్ చేద్దామండి. C23 వాళ్ళకి సంబంధించిన డిఎంఈకి షార్ట్స్ అన్నమాట. ఆల్రెడీ ఎస్ఐస్ అన్నవి నేను ఆల్రెడీ వీడియో అన్నది పోస్ట్ చేశాను. ఓకే, షార్ట్స్ ఇక్కడ ఏంటంటే నేను ఎటువంటి సీక్వెన్స్ని ఫాలో అవ్వట్లేదు. షార్ట్స్ అన్నవి కంపల్సరీగా మీరు చదవాల్సిందే. ఓకే, ఎస్ఐస్లో ఏంటంటే మనం ప్రిపేర్ అయిన యూనిట్స్ని మనం సీక్వెన్స్గా తీసుకొని మనం ప్రిపేర్ అవ్వచ్చు. దానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి మాత్రం అలాగా నేనేం సీక్వెన్స్ ఏం ఫాలో అవ్వట్లేదు. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ షార్ట్స్లో యూనిట్ 1 నుంచి చూద్దామండి. డిఫైన్ వర్కింగ్ స్ట్రెస్ అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, అలాగే మెకానికల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. అంతే, చాలా సరిపోతుంది. రైట్ ఎనీ 6 ఫార్మ్స్ ఆఫ్ స్క్రూ థ్రెడ్స్ ఆర్ లాకింగ్ డివైజెస్ ఆర్ స్క్రూ ఫాస్టనింగ్స్. ఓకేనా, ఈ మూడిట్లో ఏదో ఒకటి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన స్క్రూ థ్రెడ్స్, లాకింగ్ డివైజెస్, స్క్రూ ఫాస్టనింగ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ డిఫైన్ మేజర్ డయామీటర్, మైనర్ డయామీటర్, పిచ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ గవర్నింగ్ ద డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్. ఇది ఎస్ఐలోనే ఉంది అండి, ఇది షార్ట్లో కూడా ఉంది. షార్ట్లో ఏంటి అంటే లిస్ట్ అవుట్ చేస్తారు, ఎస్ఐలో అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ స్క్రూ థ్రెడెడ్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ M12 × 1.5 - 7D. ఈ మోడల్ క్వశ్చన్ అన్నది మీరు ఒక్కసారి చూసుకోండి. అలాగే డిఫరెంట్ మోడల్స్ అన్నవి చూసుకోండి. ఓకేనా, ఈ స్క్రూ థ్రెడ్ డిజిగ్నేషన్ అన్నది ఇస్తాడు. సో దానికి మీనింగ్ అన్నది అడుగుతూ ఉంటాడు అనమాట. ఇవి యూనిట్ 1. అండ్ యూనిట్ 2కి వచ్చేసరికి మనకి యూనిట్ 2లో షాఫ్ట్స్, కీస్, కప్లింగ్స్ కాబట్టి కొంచెం క్వశ్చన్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి. డిఫైన్ షాఫ్ట్స్, లిస్ట్ అవుట్ ద షాఫ్ట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాఫ్ట్స్. ఓకే, అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది షాఫ్ట్స్. అలాగే డిఫరెన్షియేట్ ద టర్మ్ షాఫ్ట్, యాక్సిల్, స్పిండిల్. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా, అంటే డిఫరెన్స్ ఏంటి షాఫ్ట్కి, యాక్సిల్కి, స్పిండిల్కి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ స్ట్రెసెస్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ ద షాఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ద ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్, అలాగే ఈక్వివాలెంట్ బెండింగ్ మూమెంట్ అనమాట. రెండు మీరు డెఫినేషన్ అన్నది నేర్చుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ కీస్, ఫంక్షన్ ఆఫ్ కీస్, టైప్స్ ఆఫ్ కీస్, అండ్ డ్రా ద స్కెచ్ ఫర్ రెక్టాంగులర్ అండ్ స్క్వేర్ షంక్ కీ అండ్ గిబ్ హెడ్ కీ. అంటే ఇన్ కేస్ డయాగ్రామ్స్ కూడా అడగవచ్చు. ఓకేనా, టైప్స్ ఆఫ్ కప్లింగ్స్, అంటే డిఫైన్ ద కప్లింగ్ అండ్ ఫంక్షన్స్, అలాగే అప్లికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ రీజన్స్ ఫర్ ద జాయినింగ్ ద షాఫ్ట్ విత్ కప్లింగ్. నెక్స్ట్ స్మాల్ ప్రాబ్లమ్స్ అన్నవి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే టార్క్ అన్నది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 3, write the difference between the belt drive and chain drives and velocity ratio, slip, creep of belts and factors consideration to select the suitable power transmission, advantages of belt drives and open belt, crossed belt, angle of contact. ఈ రెండిటికి సంబంధించి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మీరు ఫార్ములా ఉంటుంది, అది చూసుకోవాలి. పవర్ ట్రాన్స్మిటెడ్ బై ది బెల్ట్ డ్రైవ్ అండ్ TO, T1, T2, TC, Tmax అన్న డెఫినేషన్స్ ఉంటాయి, అవి ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ చైన్ డ్రైవ్స్, అలాగే గేర్ డ్రైవ్స్, అండ్ డెఫినేషన్ ఆఫ్ సర్క్యులర్ పిచ్, మాడ్యులే, డయామెట్రికల్ పిచ్, బ్యాక్లాష్. ఇది కూడా మీరు చూసుకోవాలి. డిఫైన్ గేర్ ట్రైన్, టైప్ ఆఫ్ గేర్ ట్రైన్స్, లూయిస్ బెండింగ్ ఈక్వేషన్ అన్నది ఉంటుంది స్పర్గేర్కి సంబంధించి, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ యూనిట్ 4 అండి. మనకి యూనిట్ 4 అన్నది క్యామ్సే కాబట్టి 12 అంటే ఏంటి, బేస్ సర్కిల్, స్ట్రోక్, లిఫ్ట్, మా క్యామ్ ప్రొఫైల్, పిచ్ పాయింట్ అంటే ఏంటి, అలాగే ఫంక్షన్స్ ఆఫ్ క్యామ్, అప్లికేషన్స్, టైప్స్ ఆఫ్ క్యామ్స్, అలాగే టైప్స్ ఆఫ్ ఫాలోవర్స్, అలాగే డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్స్ అన్న మీరు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యూనిట్ 5కి వచ్చేసరికి రైట్ ద Mackey equation and difference between the governor, flywheel and classifications of bearings, types of thrust bearings and formula for energy stored by the flywheel and kinetic energy of flywheel.
నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్స్, అప్లికేషన్స్, టైప్స్ అండ్ టర్మినాలజీ ఆఫ్ గవర్నర్, వాట్ ఈజ్ వైబ్రేషన్స్, నెగిటివ్ ఎఫెక్ట్, పాజిటివ్ యూజెస్ అండ్ సోర్సెస్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ మెకానికల్ సిస్టమ్ అన్నది మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇది షార్ట్స్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయటం వల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో లింక్ అన్నది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. అలాగే ఎగ్జామినేషన్ టైం కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.